తెలిసిన వాళ్ళు వస్తే మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా ఎవరైనా? ఎక్కడ నుంచి? ప్రోగ్రామ్ ఈరోజు ఎవరు లేరు. మొన్న మహారాష్ట్ర వాళ్ళు ఎవరో వచ్చారు ముంబై నుంచి. వాళ్ళతో మాట్లాడా? ఫస్ట్ మాట్లాడాను ఇట్లా, వాళ్ళు 2 ఫ్యామిలీలు 2 పిల్లలు మొత్తం 6 మంది అన్నారు. సరే ఆధార్ కార్డులు పెట్టండి మీకు 2 5,000 2 అనంతరాలు అంటే సర్లే అని చెప్పిండు. ఆధార్ కార్డులు పెట్టిండు కానీ నాకు మళ్ళీ ఏం ఫోన్ చేయలే ఆయన. మొన్న మళ్ళా ఫోన్ చేస్తే ఎట్లా ఎవరో వచ్చారని నువ్వు ఆ రోజు మాట్లాడుతూ కదా, అది తెలిసింది. ఆయన ఫోన్ చేసిండు నాకు పొద్దున. నువ్వు సరిగా మాట్లాడలేదు. ఫోన్ చేసి నువ్వు ఫ్రాడ్ అన్నాడు, నువ్వు ఫ్రాడ్ అన్నాడు. నేను ఎందుకు ఫ్రాడ్ అవుతా అన్నా, నీ నెంబర్ చూపిస్తే నీ ఫోటో చూపిస్తే ఫ్రాడ్ అంటున్నాడు. సరే నీకు ఏం చేయించినాడు ఆయన అని అడిగినాడు. అడిగితే ఇట్లా అభిషేకం చేయించినాడు, అమ్మవారి కాడ చేపించినాడు అన్నాడు. సర్లే మరి బ్యాగులు గీగులు ఇప్పించిన అంటే బ్యాగులు ఏమి ఇప్పిలే. మరి 5,000కు బ్యాగులు వస్తాయి కదా అని నేను అడిగిన. బ్యాగులు ఇవ్వరు కదా వాటికి. మాన్యువల్ అంటే ఏంది? డొనేషన్ చేయించారు. అంటే మరి చేయించి పంపించేసి ఈయన ఈ రకంగా చెప్తున్నాడు నువ్వు ఫ్రాడ్ అని. మరి ఆయన మాకు కిట్లీ లేదు, మరి ఎవరు ఫ్రాడ్? మీరు అన్ని టికెట్లు చూపించా, స్లిప్ కూడా అలా చూపించా, రాపించి చూపించి ఇది మళ్ళీ మీకు ఎన్నికి ఇయ్యారండి, మళ్ళీ నువ్వు ఇష్టం అది మళ్ళీ ఆయన అడిగి తర్వాత నాకు ఆశీర్వచనం కూడా కావాలా అన్నాడు. ఆశీర్వచనం టికెట్లు పిక్ చేస్తే మళ్ళీ ఇట్లా ఇది ఇట్లా కావాలా అన్నాడు. సార్ ఇంకా నాకు ఇంత మించి నేను చేయలేను. ఆ తర్వాత హోటల్ కాడికి వచ్చిన తర్వాత నీ చూపించాడు. నీ చూపిస్తే ఇట్లా విషయం అన్నాడు. సర్లే అన్న అంతలోకి ఇతను కోనే అన్నాడు. కోన్ అంటే మనోడే అన్న. మనోడు అని చెప్పాలంటే ఫ్రాడ్ అని చెప్పి నేను నాకు అవసరం లేదు. నేను 10 మంది పేరు పెట్టుకున్నాడు. ఎవరు కృష్ణారెడ్డి నెంబర్ పెట్టుకోడు. ఫ్రాడ్ అయితే నువ్వు ఆధార్ కార్డులు నాకు ఆ రోజు నైట్ పంపించినావు, మళ్ళీ నాతో మాట్లాడలే. నేను ఫ్రాడ్ అయితే నువ్వు డబ్బులు కొట్టు అని నేను అడుగుతా కదా. ఏదైనా మేము ఇప్పుడు 5,000 రూపాయలు టికెట్ వేయించుకుంటే కిట్టుతో ఉంటేనే చేపిస్తా, లేకపోతే నేను చేపియను. మరి ఎవరు ఫ్రాడ్? ఆన్లైన్ లేదు, నేనైతే చేపించా. ఉన్న మాట అయితే వాస్తవం, చేపించిన మాట ఫ్రాడ్.